దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఓ4 టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తామన్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం. నాయందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు ఇవి. నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆయన జీవితకాలంలో 3.5 సంవత్సరాలు పరిచర్యకు వచ్చి ఆ పరిచర్యలో ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొన్నాడు. ఆయన ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎంతోమంది ఆయన్ని తప్పుపట్టాలని, అలాగే ఆయన్ని ఎక్కడ మాటల్లో ఇరికించాలని ఆయన చూశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో అద్భుతంగా ఆయన కార్యాలు చేశాడు. అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు. అలాగే ఆయన బోధలు ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది. అయితే ఎన్నో విధమైనటువంటి ప్రతికూలతలు కూడా ఎదుర్కొన్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకోసమే నేను లోకమును జయించున్నాను, మీరును జయించండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. లోకంలో మనకు శ్రమలు కలుగుతాయి. ఎవరైతే నీతి కలిగి బ్రతకాలనుకుంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి యథార్థంగా దేవుని కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి బ్రతకాలని ఆశిస్తారో అలాంటి వారికి శ్రమలు వస్తాయి. విశ్వాసంలో స్థిరులుగా జీవిస్తూ దినదినము దేని మీద ఆధారపడుతూ వారి జీవితంలో చాలా సమస్యలు వస్తుంటాయి. అందుకోసమే దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటి నుంచి యెహోవాను తప్పించను. కాబట్టి మనకు వస్తున్న ఆపదలు బట్టి, మనకు వస్తున్న శ్రమలు బట్టి ఏమాత్రం కృంగిపోవడానికి వీల్లేదు. నాయందు మీకు సమాధానం కలిగినట్లు లోకంలో మీకు శ్రమ కలుగును. దేవునితో మన సమాధానకరమైన స్థితి కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. నిందలు, లేనిపోని మాటలు, గాయపరిచే సంఘటనలు, అలాగే గాయాలు రేపేవారు, కృంగు చేసే పరిస్థితులు ఎన్నెన్నో వస్తుంటాయి. వాటన్నింటినీ మనం ఎదురెడ్డి పోరాడాలి. ఎప్పుడునంటే దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన మీద సంపూర్ణంగా ఆనుకున్నప్పుడు మనం వాటన్నింటిని మనం జయించగలం. నేను లోకాన్ని జయించున్నాను, మీరు కూడా జయించండి అన్నాడు ఆయన. లోకంలో శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకుని ప్రభు మీద సంపూర్ణంగా ఆనుకుని ఆయన వాగ్దానాలు చేతపట్టుకుని దినదినము ప్రభుత్వంలో అప్పగించుకుంటూ మనం జీవిస్తున్నప్పుడు మనం భయపడం. సమస్యలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు, ప్రతికూలమైన సంఘటనలు ఎదురవుతున్నప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామే కానీ పిరికి వాళ్ళలాగా మనం భయపడిపోయి పారిపోం. యోసేపుకి ఎన్ని శోధనలు వచ్చాయండి, ఎన్ని శ్రమలు వచ్చాయి. దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ సమస్యలన్నింటినీ ఎదురొడ్డి పోరాడగలిగే ఆత్మీయస్థైర్యం ఇవ్వలేదు. తద్వారా ఆ సమస్యలన్నింటి నుంచి విడిపించి దేవుడు ఐగుప్తు దేశానికే అధిపతిగా చేశాడు. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి ప్రతికూలతను దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు
ఆయన సంపూర్ణంగా అనుకుని బ్రతుకుతున్నప్పుడు మనం భయపడిపోకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కోగలం. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీ శ్రమలు వస్తున్నాయా? శోధనలు గుండా ప్రయాణం చేస్తున్నారా? అనారోగ్య పరిస్థితులు మీకు వేధిస్తున్నాయా? మానసికంగా కునిగిపోయే పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతున్నాయా? ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకంటే దేవుడు లోకాన్ని జయించాడు. మనం కూడా లోకంలో ఉన్నాం. మనం కూడా జయించే కృపను ఆయన ఇస్తాడు. కాబట్టి పరిపూర్ణంగా ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. మన ప్రతి సమస్యను, మన ప్రతి ప్రతికూలతను దేవునికి అప్పగిద్దాం. తద్వారా మన జీవితంలో గొప్ప జయాన్ని పొందుకుందాం. ధైర్యంగా ప్రతి ప్రతికూలతను ఎదుర్కొందాం. ఆయన మీద సంపూర్ణంగా అనుకుని బ్రతుకుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ యందు మేము సమాధానం కలిగినట్లుగా లోకంలో మాకు శ్రమలో వస్తున్నప్పుడు ప్రభువా భయపడిపోకుండా ధైర్యంగా ఎదుర్కొనే కృప దయచే ప్రభువా. ఎందుకంటే నువ్వు లోకాన్ని జయించావు కదా ప్రభువా, మేము కూడా లోకాన్ని జయించేటట్లుగా ప్రభువా కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచూ ప్రభువా మా ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెట్టి ప్రతి సమస్యను మేము ఎదురెడ్డి పోరాడగలిగే ఆత్మస్థైర్యాన్ని మాకు ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ మీ కృపగల హస్తానికి మాకు ముందు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో ప్రార్థించబడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునితో సమాధాన పడుతూ శ్రమల్లో, శోధనలో వాటన్నిటినీ దేవునికి అప్పగించుకుంటూ ధైర్యంగా ఎదుర్కొంటూ గొప్ప జయాన్ని మీకు ఇచ్చిట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. దేవుడు మీకు నిత్యము తోడు ఉండి నడిపించును గాక. హ్యావ్ ఎ నైస్ డే.